జంగారెడ్డిగూడెంలో మానవ స్వచ్ఛంద సేవా సంస్థ 2026-2027 కార్యవర్గ ప్రమాణ స్వీకారం కన్నుల పండుగ జరిగింది. గురువాయూరుగూడెం మానవత కళ్యాణ మండపం నందు మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు అధ్యక్షతన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. మానవత సంస్థ సెంట్రల్ కమిటీ మెంబర్ రక్తనిధి చైర్మన్ ఐనల రమణమూర్తి సమక్షంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కంటెప్పు సూర్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రతినిధులు, ఎడిటోరియల్ చైర్మన్ రామశెట్టి గంగాధర్, జిల్లా కోశాధికారి పుప్పాల గోపి, జిల్లా సెక్రటరీ సుబ్బారావు, నల్లజర్ల మండల కోశాధికారి ఐడి అప్పారావు, సెక్రటరీ పత్తిపాటి రాంబాబు, జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, సీనియర్ నాయకులు జట్టి గురునాథరావు, రాజన్న పండు, పాలపర్తి శ్రీను, గొప్పల సత్యవేణి, చామర్తి శ్రీరాములు, అల్లూరి రామకృష్ణ, దాకరపు కృష్ణ, ఆకుల రాకేష్, త్రిపుర రమేష్, సెంట్రల్ కమిటీ మెంబర్స్, జిల్లా కమిటీ మెంబర్స్, వివిధ హోదాలలో ఉన్న మానవత సభ్యులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షులు తన్నీరు రామకృష్ణ, సెక్రటరీ కొరియర్ రమేష్, కోశాధికారి ఇమ్మంది మాధవరావు, ఉపాధ్యక్షులు కుక్కల వెంకట సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి దల్లి కేదారేశ్వర రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ గా పోతన బాపిరాజు, అవగాహన కమిటీ చైర్మన్ గా చిటికల రాంబాబు, అత్యవసర విభాగ చైర్మన్ గా కేదాసు శ్రీనివాసరావు, ఆరోగ్య కమిటీ చైర్మన్ గా మాగంటి ముక్కరాజులతో కూడిన కార్యవర్గాన్ని పూలదండలతో సత్కరించారు. తొలుత వినాయక స్వామి విగ్రహం వద్ద పూజలు చేశారు. మానవత స్వచ్ఛంద సంస్థ ఆవిర్భావానికి మూల కారణమైన ఎన్ రామచంద్రారెడ్డిని వక్తలు కొనియాడారు. రాష్ట్రంలో తొలిసారిగా జంగారెడ్డిగూడెం మానవత స్వచ్ఛంద సేవా సంస్థకే కళ్యాణ మండప నిర్మాణం జరిగిందని తెలిపారు. ఆపద సమయంలో ఆపన్న హస్తం అందించే దిశగా మానవత సేవలు ఉపయోగపడుతున్నాయని వక్తలు ప్రసంగించారు. 2000కు పైగా సభ్యత్వాలు నమోదు చేసి సేవలను మరింత విస్తృతపరచాలని పలువురు సూచించారు. ఫీజర్ బాక్సులు, కళ్యాణ రథం, ప్రతిభా పురస్కారాలు వంటి శాశ్వత పథకాలపై దృష్టి పెట్టాలని కోరారు. తనకు సహకరించిన దాతలకు, మానవత కుటుంబ సభ్యులకు పూర్వపు అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరి సహకారంతో మానవత స్వచ్ఛంద సేవా సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్తామని నూతన అధ్యక్షులు తన్నీరు రామకృష్ణ తెలియజేశారు. నమస్కారం అండి. నా పేరు రామశెట్టి గంగాధరరావు, మాది భీమడోలు మండలం అండి. నేను సెంట్రల్ కమిటీ డైరెక్టర్గా సంస్థలో పనిచేస్తున్నాను. నేను గత 18 సంవత్సరాలుగా ఈ సంస్థలో భీమడోలు నుంచి ప్రాధాన్యత ఇస్తూ సంస్థలో పనిచేస్తున్నాను. వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారు ఇచ్చినటువంటి బాధ్యతలు మేము సక్రమంగా నిర్వర్తించడానికి ఎప్పుడూ కూడా కృషి చేస్తూ ఉంటాం. సంస్థ ఆశయాలే మాకు ప్రధానం అండి. ఎందుకంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ఎంతో మంది నిరుపేదలు ఉన్నారు, నిరుపేద విద్యార్థులు ఉన్నారు. విద్య, వైద్యం ఈ రెండింటికి ప్రాధాన్యతనిస్తూ సంస్థకు వచ్చేటువంటి నిధుల్ని ఎక్కువ శాతాన్ని వారికి ఇచ్చినట్లయితే సమాజంలో రాబోయే రోజుల్లో విలువలతో కూడినటువంటి సమాజం ఏర్పడుతుంది. విద్యార్థులు కూడా నైతికత అనేది అవసరమనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా క్యారియర్ గైడెన్స్ ద్వారా కార్యక్రమాలు తెలియజేస్తూ వారికి దిశానిర్దేశం చేస్తూ ఉంటాం. ప్రతి మనిషి కూడా శాంతి జీవనం కొనసాగించాలి. ఎవరైతే సంతృప్తిగా సమాజంలో జీవిస్తూ ఉంటారో వాళ్ళకి మంచి ఆరోగ్యం కూడా ఏర్పడుతుంది. కనుక మానవతా సంస్థ ద్వారా ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే సంస్థలో 600 రూపాయల సభ్యులే మూలవండి. దీనికి ఎంత ఎక్కువ మంది సంస్థలో సభ్యులుగా చేరితే అంత ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ సందర్భంగా మేము కోరేది ఒకటే, ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి సంస్థలో సభ్యులుగా చేరాలి. వారితో పాటు వారి స్నేహితులు గాని, బంధువులు గాని సంస్థలో చేరుతూ కుటుంబం నుంచి వారితో పాటు ఇంకొక వ్యక్తి గాని జాయిన్ అయినట్లయితే గౌరవ కుటుంబ సభ్యులుగా వారిని ప్రాధాన్యతనివ్వటూ జిల్లా వ్యాప్తంగా ఆ విషయాలను కూడా ఈ సమాజానికి తెలియజేయడం జరుగుతుంది. దాతలు కూడా మరి వాళ్ళ ఫ్రేజర్స్ గాని, శాంతిరథాలు గాని ఉన్నాయంటే ఒక్కొక్కరు సింగిల్ డోనర్ గా 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి శాంతిరథాన్ని, సుమారుగా 70 నుంచి 80 చేసే ఆ ఫ్రేజర్స్ ని కూడా వారే ఈ సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క అవసరాలను గుర్తించి వారు సంపాదించిన సంపాదనలో కొంత భాగమైన ఈ సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే హైదరాబాద్ నుంచి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వారు సంవత్సరానికి ₹1,00,00,000 ఇస్తూ ఉంటారండి. ఇవన్నీ కూడా సంస్థగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మన తణుకులో ఒక వ్యక్తి 90 లక్షలు విలువ చేసే స్థలాన్ని కూడా బిల్డింగ్ కట్టుకోవడానికి ఉదారంగా ఇవ్వడం జరిగింది. ఇలాగే ఎంతో మంది ఈ సమాజానికి సహకరిస్తూ సంస్థను ప్రోత్సహిస్తున్నారు. దీని ద్వారా సమాజంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మెడికల్ క్యాంపుల ద్వారా కానివ్వండి, ప్రజలకి మరింత చేరువయ్యి వాళ్ళకి అవసరమైన ఆపరేషన్స్ చేయించడం కానీ, మందులు ఇప్పించడం కానీ ఇవన్నీ కూడా మేము ఇస్తున్నాం. ఇదంతా కూడా వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక మార్గం అండి. ఇది ఒక మంచి వేదిక. ప్రతి ఒక్కరు కూడా మానవతా సంస్థలో జాయిన్ అయ్యి ఈ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా తోడ్పడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరి మానవత సంస్థ అనేది మన జంగారెడ్డి పట్టణానికి, మన ప్రాంతానికి సన్మానించి ఈ సంస్థ ఎన్నో పేద కుటుంబాలకి మరి చాలా మందికి అనేక సేవలు అందించడం కాకుండా అనంతకాలంలో మంచి పేరు పెట్టేందుకు సాధించుకున్న ఒక సంస్థ చెప్పుకోవచ్చు.
మరి నూతన కార్యవర్గానికి అలాగే పాత కార్యవర్గం కంటే బాగా చేయాలని తల్లి అధ్యక్షులు రామకృష్ణ గారికి, ఉపాధ్యక్షులు కుక్కల విజయచంద్ర గారికి, కార్యదర్శి యాత్ర రమేష్ గారికి, ఆ టీం అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరూ కూడా ఈ మానవతా సభ్యులందరం కూడా తప్పకుండా వారికి విడుదలగా ఉంది ఆ సంవత్సరం మంచి పేరు తీసుకొచ్చాడని మీ అందరూ కూడా మీ ఏమన్నా తోడులోకి తెలియజేసుకుంటూ మరి అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు కూడా సాధించారు. ఈ ఇంటిని వచ్చిన వేదిక ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ వేదిక ఉన్న మానవ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ముందుగా ఎన్ రామచంద్రారెడ్డి గారు అనే వ్యక్తి ఈ మండలంలో లెక్చరర్గా చేసి ఈ జిల్లాలో ఉన్న ఆపదలో ఉన్న అభాగ్యులకు అండగా నిలిచారు. దిశగా ఈ సంస్థను స్థాపించారు. వారి ముందుగా పాదాభావం చేస్తూ గత సంవత్సరం అల్లూరి రామకృష్ణ గారు టీం చక్కగా అద్భుతంగా పనిచేశారు. వారి తరఫున కృష్ణరామేష్ గారు, రంగా రామమూర్తి గారు, గద్దె సత్య గారు వీరందరూ కూడా చాలా చక్కగా పనిచేసి సంస్థని మంచి ఆదర్శవంతమైన సంస్థగా తీర్చిదిద్దారు. ఈ రాబోయే కాలంలో రంగే రామకృష్ణ అధ్యక్షులు వారికి కూడా 26 సంవత్సరానికి జిల్లా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి సభ్యత్వం తీసుకొచ్చి మీరు కూడా అనేక కార్యక్రమాలు అనేక ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.